జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో విషాదం నెలకొంది. గోదావరి నదిలోకి ఈతకు వెళ్లిన 6 నీటిలో మునిగి చనిపోయారు. మృతుల్లో 4 యువకులు, 2 మైనర్లున్నారు. రాత్రి నుంచి కష్టపడిన రెస్క్యూ టీమ్స్ ఇవాళ 6 డెడ్ బాడీలను వెలికితీశాయి. జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవ్పూర్ మండలం అంబట్పల్లి దగ్గర గోదావరి నదిలో గల్లంతైన యువకుల కోసం చేపట్టిన రెస్క్యూ ముగిసింది. నదిలో గల్లంతైన 6 యువకుల మృతదేహాలను వెలికితీశారు. 7 ఫ్రెండ్స్ నిన్న సాయంత్రం ఈత కోసం నదిలోకి దిగారు. ఒక్కరు సేఫ్ గా ఒడ్డుకు చేరుకున్నారు. మరో 6 యువకులు ప్రమాదవశాత్తు గల్లంతయ్యారు. నదిలో గల్లంతైన యువకుల కోసం నిన్న రాత్రి 12 గంటల వరకు సహాయక చర్యలు కొనసాగాయి. ఎన్డీఆర్ఎఫ్, సింగరేణి రెస్క్యూ గాలింపు బృందాలు, స్పీడ్ బోట్లు, స్థానిక జాలర్లు, గజ ఈతగాళ్లు, ఫైర్ బృందాలు 7 గంటల పాటు రెస్క్యూ ఆపరేషన్ కొనసాగించాయి. జిల్లా అడిషనల్ కలెక్టర్, అడిషనల్ ఎస్పీలు దగ్గరుండి పర్యవేక్షించారు. రెస్క్యూ బృందాలు ఉదయం 6 డెడ్ బాడీలను బయటకు తీశారు. నీట మునిగి చనిపోయిన వారంతా 21 నుంచి 13 ఏళ్లలోపు వాళ్లే. వీళ్లంతా అంబట్పల్లిలో జరిగిన పెళ్లి రిసెప్షన్స్ కు అటెండ్ అయ్యారు. నిన్న సాయంత్రం వెంకటస్వామికి చెందిన ఆటోలో అతని 2 కుమారులు పట్టి మధుసూదన్, పట్టి శివ మనోజ్లతో పాటు వారి ఫ్రెండ్స్ కర్నాల సాగర్, తోహరి రక్షిత్, పట్టి శివమణి, కొర్లకుంట గ్రామానికి చెందిన పసుల రాహుల్, స్తంభంపల్లి పీపీ గ్రామానికి చెందిన బొల్లెడ్ల రామ్చరణ్ మేడిగడ్డకు వెళ్లారు. నీళ్లలో దిగి కాసేపు ఆడుకున్నారు. లోపలికి వెళ్లవద్దని వెంకటస్వామి హెచ్చరించినా వినకుండా లోతుగా ఉన్న ప్రాంతంలోకి వెళ్లి ఒకరు తర్వాత ఒకరు మునిగిపోయారు. ఈత వచ్చిన శివమణి ఒక్కడు బయటికొచ్చారు. విహారం కోసం తీసుకువెళ్లి మరో 4 పాటు తన 2 కుమారులను కోల్పోయాడు వెంకటస్వామి. 6 చనిపోవడంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. పిల్లల మృతితో తల్లిదండ్రులు గుండెలవసేలా రోదిస్తుండడం ప్రతి ఒక్కరిని కలిచివేస్తోంది. చనిపోయిన వారిలో 4 యువకులు, 2 మైనర్లున్నారు. రాత్రి నుంచి కష్టపడిన రెస్క్యూ టీంలు ఇవాళ 6 డెడ్ బాడీలను వెలికితీశాయి.